బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్తే, వెల్కమ్ టు ఐటీ మీడియా. నేను మీ సౌజన్య. కెరీర్ గ్రోత్లో ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటువంటిది ఎంతవరకు రోల్ ప్లే చేస్తుంది, ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అసలు ఈ అంశానికి సంబంధించి మనకి ఎన్నో విషయాలు తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ రామ్ మిట్టు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సౌజన్య గారు. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ అండి. హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్ టు. సో కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవి లేకపోతే అసలు కెరీర్లో నువ్వు గ్రోత్ అవ్వలేవు అని చెప్పేసి చాలా మంది చెప్తూ ఉంటారు. బట్ కొంతమంది చాలా ఇంకా ఏం పర్లేదు విల్ మేనేజ్ అనేటువంటి ఆలోచన ధోరణిలో ఉంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అసలు? అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే మీరు ఏం చెప్తారు ఒక పర్సన్ లైఫ్లో? కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. బికాస్ ఇట్ జస్ట్ నాట్ ఇన్ కార్పొరేట్స్, అదర్వైజ్ చూసుకుంటే కూడా మనం ఒక పర్సన్తో మాట్లాడాలి అని అంటే ఇఫ్ యూ హ్యావ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, అప్పుడు ఏంటంటే మన ఏదైతే మెసేజ్ ఉందో అది మనం ఇఫెక్టివ్గా విల్ బి ఏబుల్ టు కన్వే ఓన్లీ ఇఫ్ యూ హ్యావ్ ప్రాపర్ కమ్యూనికేషన్ స్కిల్స్. అదర్వైజ్ ఏంటంటే ఇట్ లీడ్స్ టు అ లాట్ ఆఫ్ మిస్కమ్యూనికేషన్, మిస్కన్సెప్షన్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి మనకి. అండ్ యాజ్ యూ సెడ్, చాలామంది స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే లైక్ టెక్నికలీ ఐఎమ్ వెరీ సౌండ్ అండ్ నాలెడ్జబుల్. సో టెక్నికలీ ఐఎమ్ సో నాలెడ్జబుల్ కాబట్టి ఐ విల్ బి ఏబుల్ టు సర్వైవ్, నాకు జాబ్ వచ్చేస్తుంది, నాకేం దోకా లేదు అనేసి, లైక్ దట్ ఈస్ వాట్ మోస్ట్ పీపుల్ థింక్. కానీ ఒక కార్పొరేట్ కంపెనీకి వెళ్ళాలి అంటే టైమ్స్ హ్యావ్ చేంజ్డ్ అండి. ఇప్పుడు అన్ని మల్టీనేషనల్ కంపెనీసే, అన్ని అమెరికన్ కంపెనీస్, యూరోపియన్ కంపెనీస్, సో గ్లోబల్ కంపెనీస్, అన్నీ కూడా గ్లోబల్ కంపెనీసే. సో మీకు జరిగే ఇంటర్వ్యూ ప్రాసెస్ కూడా ఇంగ్లీష్లోనే అవుతుంది మనకి. సో ఇంగ్లీష్లో కనుక మీరు కరెక్ట్గా కమ్యూనికేట్ చేసుకోలేకపోతే దట్ ఈస్ వెన్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్క్అవుట్. మీకు ఎంత నాలెడ్జ్ ఉంది అనేది డజంట్ మ్యాటర్. చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి ఇక్కడ. సపోజ్ నాకు 10th క్లాస్లో సపోజ్ ఐ హ్యావ్ 75%, ఎక్కువ చేసి చెప్పుకుంటున్నాను, బట్ సపోజ్ 75% నాకు వచ్చింది అని అనుకుందాం మనం. సో ద మూమెంట్ ఐ సే నాకు 10th క్లాస్లో 75% వచ్చింది, చాలామంది ఏమనుకుంటారంటే సో ఇతనికి 75% నాలెడ్జ్ ఉంది అని అనుకుంటారు. సో నాకు ఎంత నాలెడ్జ్ ఉంది అనేది ఇక్కడ దేన్ని ఏం డిఫైన్ చేస్తుంది అంటే మై పర్సంటేజ్ ఇస్ డిఫైనింగ్. బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇట్ ఈస్ పాసిబుల్ దాట్ నాకు 100% నాలెడ్జ్ ఉంది, కానీ నాకు ఇచ్చిన టైంలో నేను 75 మాత్రమే డిస్ప్లే చేయగలిగాను. అంటే ఒక 5 క్వశ్చన్స్ 4 క్వశ్చన్సే రాయగలిగాను, 5th క్వశ్చన్ రాయలేకపోయాను టైం లేక. ఇవన్నీ చెప్తే చాడీలు చెప్పకు లేకపోతే సాకులు చెప్పకని అంటారు. ఇవన్నీ చెప్పకు, నీకు 75% నాలెడ్జ్ అని వాళ్ళు ఫిక్స్ అయిపోతారు మెంటరీ. అంటే నీ లోపల ఎంత ఉంది నాలెడ్జ్ అనేది ఇట్ ఈస్ నాట్ మ్యాండేట్, ఇట్ ఈస్ ఇర్రిలెవెంట్ టు పీపుల్. ఎంత నువ్వు బయట పెట్టగలిగావు, నథింగ్ బట్ హౌ మచ్ యూ కుడ్ కమ్యూనికేట్, దట్ ఈస్ వాట్ డిఫైన్స్ యువర్ పర్సంటేజ్, దట్ ఈస్ వాట్ డిఫైన్స్ ఎవ్రీథింగ్ ఎల్స్ అండి. సో బేసిక్గా ఏంటంటే మనకి ఎంత నాలెడ్జ్ ఉంది అనే దానికంటే ఎంత మీరు ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నారు అనేది ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో ఇన్ దిస్ కేస్ ఆల్సో ఇప్పుడు చాలామంది ఏంటి నాకు నాలెడ్జ్ ఉంది అని అనుకుంటున్నారు. మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూయర్ క్వశ్చన్ అడిగినప్పుడు మీరు ఇచ్చే ఆన్సర్లో ఎంత యు ఆర్ ఏబుల్ టు కమ్యూనికేట్ or how much you're able to express your knowledge, that is more important. So that is where a lot of people lose out అండి. చాలా మందికి ఇంటర్వ్యూస్లో ఎందుకు సెలెక్ట్ కారు అని అంటే not because of lack of skill, not because of anything, it is just because of lack of communication and lack of projecting the right attitude అనమాట. ఈ రెండు లేకపోవడం వల్ల I have seen a lot of people mostly losing out on their interviews అనమాట. So that is how I say that మన కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఫర్ ఎనీ వన్. అంటే స్టూడెంట్స్ వైజ్ అయితే ఓకే, ఆల్రెడీ జాబ్ చేస్తే వర్కింగ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు కూడా కొంచెం ఇబ్బంది పడుతూనే ఉంటారు ఈ కమ్యూనికేషన్ స్కిల్స్కి సంబంధించి. సో ఎన్ని సంవత్సరాలు చేసినా వాళ్ళకి ప్రమోషన్ కూడా రాదు, ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉంటారు. తర్వాత వచ్చిన వాళ్ళు మాత్రం ఫీల్ అవుతుంటారు, నా తర్వాత వచ్చాడు వాడు ఎంత పైకి ఎదిగాడు, వాడికి ఇన్నిసార్లు ప్రమోషన్ వచ్చిందని. కానీ వీళ్ళకి రాదు అంటే వీళ్ళు నేర్చుకోవడానికి ట్రై చేయరా ఏదో తెలీదు. అసలు ఆ కైండ్ ఆఫ్ పర్సన్స్ ఏం చేయాలి? సో బేసిక్గా కమ్యూనికేషన్ నేర్చుకోవాలి అని అంటే ఎవరన్నా సరే ఆ కైండ్ ఆఫ్ పర్సన్సే కాదు, అసలు కమ్యూనికేషన్ డెవలప్ కావాలి అంటే కమ్యూనికేట్ చేయాలి. దట్ ఈస్ ది ఓన్లీ సూత్ర. అన్లెస్ యూ కమ్యూనికేట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఇన్ ఇంగ్లీష్ టు పీపుల్ అరౌండ్ యూ, దట్ ఈస్ వెన్ యూ విల్ బీ ఏబుల్ టు డెవలప్ యువర్ కమ్యూనికేషన్ అండి. మీరు కమ్యూనికేట్ చేయనంత కాలం నేను యూట్యూబ్ వీడియోస్ చూసుకుంటాను, లేకపోతే నేను స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్కి వెళ్ళి నేను క్లాసెస్ అటెండ్ అవుతాను, మీరు అటెండ్ అయినవి యూట్యూబ్ వీడియోస్ చూసినవి ఇవన్నీ కూడా అబ్జర్వేషన్ కిందకే వెళ్తుంది. బట్
ప్రాక్టీస్ చేయండి యూ విల్ నాట్ బి ఏబుల్ టు ఇంప్రూవ్ యువర్ కమ్యూనికేషన్. సింపుల్ ఎగ్జాంపుల్ అగైన్, సపోజ్ ఒక పర్సన్కి కార్ ఎలా డ్రైవ్ చేయాలో తెలియదు. నేను ఓరల్గా చెప్పేస్తాను ఏంటంటే, అరే దీంట్లో ఏముంది, ఒక స్టీరింగ్ ఉంటుంది, గేర్ ఉంటుంది, క్లచ్ ఉంటుంది, నువ్వు ఇట్లా లెఫ్ట్ వెళ్ళాలంటే ఇటు తిప్పు, రైట్ వెళ్ళాలంటే ఇటు తిప్పు, అది నొక్కు, ఇది సో నేను ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి కార్ కేసు చేతిలో పెట్టి అరే నడుపు చెప్పేసిన మొత్తం అంతా కార్ నడుపు అంటే నడిపేస్తారంటే నో హీ కాంట్. నేను మనకి 100 సార్లు చెప్పినా హీ విల్ నాట్ బి ఏబుల్ టు డూ ఇట్. ఎప్పుడు హీల్ బి ఏబుల్ టు డూ ఇట్ అని అంటే ఓన్లీ వెన్ హీ ఎక్స్పీరియన్సెస్ ఇట్. రియల్ టైం కార్ని నేను డ్రైవ్ చేసి స్టార్టింగ్లో కొన్ని మిస్టేక్, ఫస్ట్ గేర్లోనే మిస్టేక్ అవుతూ ఉంటుంది మనకి ఎక్కువ శాతం. ఆ ఫస్ట్ గేర్ మిస్టేక్ని రిపీటెడ్గా రెక్టిఫై చేసుకొని దట్ ఈస్ వెన్ అ పర్సన్ విల్ కమ్ టు అ స్టేజ్ వేర్, ఇప్పుడు చూడండి మనం స్టార్టింగ్లో అంతా వెరీ కాన్షియస్ ఉంటాం. మనం కార్ డ్రైవ్ చేసేటప్పుడు నేర్చుకున్నప్పుడు స్టార్టింగ్లో ఎటు తిప్పాలి, ఏం చేయాలని కాన్షియస్ ఉంటుంది. తర్వాత అలవాటు అయిపోయిన తర్వాత అసలు మనం ఆలోచిస్తామా దాని గురించి? ఇప్పుడు నేను స్టీరింగ్ నొక్కాలి, తొక్కాలి, ఇది చేయాలి, ఆటోమేటిక్ అన్ని మూమెంట్స్ అయిపోతుంటాయి. సబ్ కాన్షియస్ మైండ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. కమ్యూనికేషన్ కూడా అంతేనండి. ఏంటంటే నేను స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది పడుతుండొచ్చేమో, లైక్ మిస్టేక్స్ అవుతూ ఉంటాయి, బట్ మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకుంటూ ఉండండి, మాట్లాడుతూ ఉండండి. స్లోలీ ఏమవుతుందంటే సబ్ కాన్షియస్ మైండ్కి వెళ్ళిపోతుంది. ఈ కమ్యూనికేషన్ మొత్తం సబ్ కాన్షియస్ మైండ్ విల్ టేక్ కేర్ ఆఫ్. ఆ లెవెల్ వచ్చిన తర్వాత యూ డోంట్ ఈవెన్ హ్యావ్ టు వరీ అబౌట్ యువర్ కమ్యూనికేషన్. సో అది రావాలి అని అంటే సోల్లీ ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్. అయితే ఇక్కడ ప్రాక్టీస్ ఎవరికి వచ్చేసరికి ఒక ప్రాబ్లం చెప్తాను చూడండి. ది సరౌండింగ్స్ దట్ వీఆర్ ఇన్ ఈజ్ నాట్ సపోర్టివ్ ఫర్ ప్రాక్టీస్. సపోజ్ నేను ఒక కాలేజ్ స్టూడెంట్ని, నేను ఫిక్స్ అయిపోయా, అరే ఐ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇంగ్లీష్ అని ఫిక్స్ అయిపోయి నేను కమ్యూనికేటెడ్ విత్ మై ఫ్రెండ్స్. నేను ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళేసి హే వాట్సాప్ మ్యాన్ వాట్ ఆర్ యూ డూయింగ్ అని మా ఫ్రెండ్స్ తోటి నేను ఇంగ్లీష్లో అన్నాను అనుకోండి, ది రెస్పాన్స్ దట్ ఐ గెట్ ఫ్రమ్ మై ఫ్రెండ్స్ ఇస్ ఓవర్ యాక్షన్ చేస్తున్నావు, నువ్వేమైనా అంగ్రేజ్ అనుకుంటున్నావా, సో ఏంది ఇంగ్లీష్లో అంటే దిస్ ఇస్ ద రెస్పాన్స్ దట్ ఐ గెట్, బట్ ఐ విల్ నాట్ గెట్ ఎనీ ఆన్సర్ లైక్ హే మ్యాన్, నో ఐ విల్ నాట్ గెట్ దాట్ ఆన్సర్ ఫ్రమ్ మై ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఆర్ నాట్ సపోర్టివ్. ఇంట్లో ఇంగ్లీష్ మాట్లాడతా అంటే ఎల్లగొట్టేస్తారు. సో కొందరు ఏమనుకుంటారు, సరే నేను కార్పొరేట్కి వెళ్ళిన తర్వాత మొత్తం అంటే ఇట్లా హైటెక్ సిటీలో మొత్తం అన్ని అద్దాల మెడలు కనిపిస్తుంటాయి, సో విల్ థింక్ సరే నేను కార్పొరేట్ జాయిన్ అయిన తర్వాత మొత్తం అంతా ఇంగ్లీష్ నడుస్తుంటుందేమో అక్కడ నేర్చుకుంటా అనేసి అనుకుంటారు. సమ్హౌ ఆఫ్టర్ గెటింగ్ ఇన్ టు ద కార్పొరేట్ యూ విల్ గెట్ టు సీ everybody is speaking in English and Hindi except with a foreign client who does not understand any of these. అక్కడ తప్ప ఇంక ఇంగ్లీష్ నడవదు అసలు. సో ఫస్ట్ ప్రయారిటీ తెలుగు కాదంటే బ్రోకెన్ హిందీ అయినా మాట్లాడదా, కానీ అది కూడా రాదంటే అప్పుడు ఇంగ్లీష్ మాట్లాడతానే తప్ప. సో బేసిక్గా ఏంటంటే మన సరౌండింగ్స్ ఆర్ నాట్ సో సపోర్టివ్ కాబట్టి ఫర్ ఎనీ వన్ హూ ఈస్ వాంటింగ్ టు లెర్న్ ఇంగ్లీష్ అండ్ డెవలప్ ఇంగ్లీష్, ది టిప్ దట్ ఐ కెన్ గివ్ హియర్ ఇస్ స్టార్ట్ థింకింగ్ ఇన్ ఇంగ్లీష్. సో వాట్ ఐ మీన్ టు సే హియర్ ఇస్, సో ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ అయిపోయినాక మీరు ఇంటికి వెళ్ళే టైంలో యువర్ బ్రెయిన్ ఈజ్ నాట్ ఐడల్, లైక్ ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది. లైక్ ఇప్పుడు మనం వెళ్ళిన తర్వాత ఫాస్ట్గా వెళ్తాం, మనం ఎవరో పక్కన వెళ్తున్నాం, అరే పోతావరా రే అనేసి తెలుగులో అనుకుంటాం మనం. లేదా మంచి కార్ కనిపించింది, మేబీ నెక్స్ట్ ఇయర్ నేను ఈ కార్ కొనుక్కుంటా. సో యూఆర్ టాకింగ్ టు యువర్ బ్రెయిన్ ఈస్ టాకింగ్ టు యూ, సెల్ఫ్ టాక్ ఉంటుంది, బట్ దాట్ జనరలీ హ్యాపెన్స్ ఇన్ అవర్ నేటివ్ లాంగ్వేజ్. That thought process ni, if you are able to convert to English, like the thought process, that is when you will get to see substantial improvement. Endukante that itself is a lot of, see in a day enta kadana 7-8 hours manam alochistu untam manam. So 7-8 hours manam English practice chestunatte lekka akkada. So that is one best tip that I can give to people who want to really improve English language. That is one thing. Second thing entante, instead of listening to songs, because when I say communication skills, it's just not about speaking, it's also about listening skills. So listening skills improve kavali English language lo anukunte ee madhyana chaala mandiki they don't know, like ee e-books వస్తున్నాయండి. సో మన జనరల్ గా బుక్స్ ఏవైతే ఉన్నాయో మోస్ట్ ఆఫ్ ది ఫేమస్ బుక్స్ దే కమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆడియో. సో ఇన్స్టెడ్ ఆఫ్ లిస్నింగ్ టు సాంగ్స్ అండ్ ఆల్, యూ పుట్ అప్ దిస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించిన బుక్స్ ఉంటాయి కదా, ఆ బుక్స్ పెట్టుకొని దట్ ఈస్ వినుకుంటూ వెళ్ళారనుకోండి, that itself is going to be a practice for your listening skills. So you are driving, at the same time you are listening. So separate time allocate చేయాల్సిన అవసరం లేదు దానికి. That is another way of improving language అండి. ఓకే. సో కొంతమందికి ఏంటంటే గ్రూప్ డిస్కషన్స్ అవుతుంటాయి, ఆర్ఎల్స్ మీటింగ్స్ అవుతూ ఉంటాయి, క్లయింట్ మీటింగ్స్ కానీ ఏమైనా. సో ఆ టైంలో తన వర్క్ తను చెప్పాలంటే కూడా అరే నేను చెప్పలేను, నువ్వు చెప్పని ఫ్రెండ్ ఆల్రెడీ సెట్ చేసి పెడతారు, హూ టాక్స్ వెల్ ఆర్ఎల్స్ హూ డీల్ విత్ ద క్లయింట్. సో అది తను చెయ్యాలనన్నా కైండ్ ఆఫ్ ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ ఉంటుంది, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్. సో అది పోవాలంటే ఆ పర్సన్ ఏం చేయాలి? ఫస్ట్లీ ఏంటంటే ఇనిషియేటివ్ తీసుకోవాలి దానికి కూడా. ఎందుకంటే
నేను మాట్లాడేంత వరకు నాకు ఆ భయం అనేది పోదు. లైక్ యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ దట్ యూ హ్యావ్ టు అగైన్ కమ్ అప్ విత్ ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ అవ్వడానికి అగైన్ ఐల్ టెల్ యూ వాట్ యూ కెన్ డూ. మనకి మేజర్ ప్రాబ్లం ఏంటంటే, నేను ఒక క్లయింట్ తోటి మాట్లాడాలన్నా లేకపోతే ఒక గ్రూప్ ముందు మాట్లాడాలన్నా జనాలందరూ నన్నే చూస్తున్నారు, సో బేసిక్గా వీళ్ళందరూ నన్ను చూస్తున్నారు అనే ఒక ఫియర్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో, దాట్ ఈస్ గోయింగ్ టు డిటర్ యువర్ పర్ఫార్మెన్స్. దట్ ఫియర్ ఫ్యాక్టర్, దట్ అందరూ నన్నే చూస్తున్నారు అనేసి. సో వాట్ ఐ సజెస్ట్ ఇస్ గెట్ యూస్ టు పీపుల్ లుకింగ్ ఎట్ యూ. సో అంటే ఐల్ టెల్ యూ పర్సనలీ వాట్ ది స్ట్రాటజీ దట్ ఐ హ్యావ్ కమ్ అప్ విత్. సో బేసిక్గా నాకు కూడా ఆ ఫీలింగ్ ఉండే ఇంతకుముందు స్టార్టింగ్లో ఏంటంటే, లైక్ ఐ వాజ్ స్కేర్డ్ ఆఫ్ గెటింగ్ ఆన్ టు ది స్టేజ్, ఐ వాజ్ స్కేర్డ్ ఆఫ్ టాకింగ్ టు పీపుల్, ఇదంతా ఉండే. బట్ వాట్ ఐ పర్సనలీ డిడ్ ఇస్ I have taken opportunities where I was getting used to this public exposure అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, నేను కాలేజ్లో ఉన్నప్పుడు క్యాంటీన్లో అందరూ కూర్చొని తినేవాళ్ళు, నేను కావాలని నించొని తినేవాడిని. సో దట్ ఐ గ్రాబ్ అటెన్షన్ ఆఫ్ పీపుల్ అండ్ గెట్ యూస్ టు దట్ అటెన్షన్. సో అలాగే ఏంటంటే, మనకి ఈ పెళ్లి మండపాలలో వెరీ ఎంబారసింగ్ థింగ్ ఏంటంటే, ఆ స్టేజ్ మీద నించొని ఫోటోలు దిగడం. లైక్ దట్స్ వెరీ అందరూ మనల్ని చూస్తున్నారనే ఒక భయం ఉంటుంది. సో నేను ఐ యూస్ టు టేక్ దాట్ ఆల్సో యాజ్ అన్ ఆపర్చునిటీ వేర్ ఇన్ స్టేజ్ ఎక్కి మనం ఏంటంటే, అందరు జనాలు ఇటుపక్క ఉన్నారనుకోండి, స్టేజ్ ఎక్కిన తర్వాత అటు చూడం, మనం ఇటుపక్క చూస్తూ ఉంటాం మనం. అలా కాకుండా వాట్ ఐ యూస్ టు డూ వాజ్ లైక్, కావాలనే స్టేజ్ ఎక్కి ఇటు తిరిగి జనాల వైపు తిరిగి నించొని ఐ వాస్ ట్రైంగ్ టు గెట్ యూస్ టు పీపుల్ వాచింగ్ మీ అవుట్, especially that first row aunties who, you know, focus more upon you, your dressing and all. So I used to attention look grabbing into cheyali. attention grab cheyడానికి I was just looking at them. So basic గా మీరు ఏ స్ట్రాటజీ అయినా యూస్ చేయండి. When you get used to this phenomenon of people watching you and you normalize it, that is when you'll be able to speak out, and be it with clients, be it with a group, ఎవరితోటైనా కానివ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫియర్ ఫ్యాక్టర్ పోవాలి అని అంటే, you get used to these things. That is when you'll be able to manage that as well. So thank you so much for sharing valuable information with us, Ram. Thank you so much, Andy.